భూమి మీద మానవులకు అంతు చిక్కని ఆలోచనలు వస్తూ ఉన్నాయి. చాలామందికి సృష్టి గురించి తెలియడం లేదు. మరి ఈ ఖగోళం ఏమిటి? ఈ భూమి ఏమిటి? మరియు ఈ నక్షత్రాలు ఏమిటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తూ ఉన్నాడు. చంద్రుడు రాత్రిలో వెన్నెల కాస్తూ ఉన్నాడు. మనుషులు పుడుతూ ఉన్నారు, చనిపోయేటటువంటి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. విగ్రహాల ఆరాధనలు మరియు హోమములు, అనేక మానవులందరికీ షోడశ సంస్కారాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏమీ తెలియడం లేదు. అసలు ఇంతకు ఈ భూమిని ఎవరు తిప్పుతూ ఉన్నారు గుండ్రంగా? సూర్యుడు ఇట్లా కేంచి వెళ్తూ ఉన్నాడు. ఇది ఇంతకు ఏమి జరుగుతుంది? చాలా కాలం మనిషి బ్రతుకుతూ ఆనందంగా ఉంటూ ఉన్నటువంటి విషయంలో కొంతకాలం తర్వాత మరణిస్తాడు. ఆ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? చాలా విషయాలు అంతుపడడం లేదు. నిర్వేదం చెందుతూ ఉన్నారు. కొంతమందికి ఈ విషయాలు తెలుసుకోవాలని, ఇంతకు ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలి, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఆత్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, ఈ విషయాలు చక్కగా తెలుసుకోవాలి అని వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉండగా ఇది గురు మార్గాన్ని అనుసరిస్తేనే, గురువు ద్వారానే ఈ విషయాలు చక్కగా తెలుస్తాయి అని ఒక నిర్ణయానికి వస్తాడు. అప్పుడు ఒక గురువుని ఆశ్రయిస్తాడు. అప్పుడు గురువుగారు సర్వార్థాన్ తృణాతీతి గురువు అని చక్కటి అన్ని విషయాలకు ఆలోచన, సరైన విషయాలకు అర్థాలను తెలియపరిచేటటువంటి వారే గురుస్థానం. మరి శిష్యులు గురువుగారిని సందర్శిస్తూ ఉన్నారు, ఆశ్రయిస్తూ ఉన్నారు. అప్పుడు గురువుగారు చక్కగా వారు శిష్యులుగా చేర్చుకొని వారికి ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. మరి మంత్రపూర్వకమైనటువంటి అది గురు పరంపరంగా, ఆ పీఠ పరంపరంగా రావడం కానీ, లేదా ప్రైవేటు మంత్రం కానీ, లేదా అష్టాక్షరి, పంచాక్షరి, చరాక్షరి, ద్వాదశాక్షరి, గురువుగారు వారు సిద్ధి పొందినటువంటి గురువుగారు వారి యొక్క గురువుగారి ద్వారా మరి ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని ఆ గురువుగారు తన శిష్యులకు ఉపదేశిస్తాడు. అప్పుడు గురుగారు చెప్తారు, ఓ శిష, ఈ యొక్క మంత్రము పరమ పవిత్రమైనటువంటిది. దీన్ని మీరు రోజు అనుష్ఠానం చేసుకుంటుంటూ, ఈ మంత్రాన్ని ధ్యానము జపపూర్వకంగా చేసుకుంటూ ఉంటే మీకు పరమార్థకమైనటువంటి విషయాలు తెలుస్తాయి అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు పరమ అవధిగా మరి స్వీకరించి గురువుకు నమస్కరించి ఆ యొక్క మంత్రాన్ని మరి తన గృహంలో శుచిశుభ్రతతో స్నాన సంధ్యాదులు ముగించుకొని చక్కగా ప్రతిరోజు అనుష్ఠానం చేసుకుంటూ జపము ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో గురువారి యొక్క గురు పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడము, సంవత్సరంలో వార్షిక కార్యక్రమాలలో గురువు యొక్క ఆరాధనోత్సవ కార్యక్రమాలలో, అంటే సాప్తాహిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. అక్కడ వెళ్తున్నంతసేపు భజనలు చేయడము, మరి కొంత మాటలు సంభాషణలు జరగడము, శిష్యులందరికీ కూడా ఒకరికొకరికి, అలాగనే మరి భోజనాలు చేయడము, ఇంటికి రావడం, ఇలా గురువు శిష్యుల యొక్క అనుబంధం కొనసాగుతూ ఉంటుంది. కానీ గురువు ఏదైతే ఉపదేశం చేసిన మంత్రం ఉంటుందో, శిష్యుడు అదే మంత్రాన్ని ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాకపోతే ఆ మంత్ర దీక్షను ఎన్ని సంవత్సరాల కింద తీసుకుని ఉన్నాడో, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తీసుకున్న రోజు ఏ విధంగా ఉన్నాడో, మరి ఒక 20, 25, 30, 40 సంవత్సరాల తర్వాత కూడా అదే స్థాయిలో, అదే స్థితిలో ఉన్నాడు. అంటే ఆ యొక్క మంత్రము గురువుగారు ఉపదేశం చెవిలో మంత్రం చెప్పిన తర్వాత ఆ మంత్రం ద్వారానే అన్ని పరమార్థకమైన విషయాలు తెలుస్తాయా? తెలుసుకుంటాడా? తెలుసుకోలేకపోతున్నాడు. చివరికి అట్లు ధ్యానము జపము అదే మంత్రపూర్వకంగా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ధ్యానం చేస్తుంటూ
మరి పరమపదం చేరుకునే స్థితులు కూడా చాలామంది చూస్తున్నాం. మరి ఏంటి, గురువుగారు కేవలం మంత్రాన్నే చెప్పడమా? కేవలం మంత్రమే మోక్షం కలిగిస్తుందా? మంత్రమే అన్నిటికీ కారణమా? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అనుమానానికి అర్థాన్ని ఇస్తుందా ఆ మంత్రం? ఆలోచించుకోవాలి. కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. మరియు గురువుగారు తన సంభాషణల ద్వారా సర్వార్థాన్ తృణాతీతి గురువు అని, అంటే సర్వ యొక్క అర్థాలకు, ఇప్పుడు గుడికి వెళ్ళాలి, విగ్రహానికి ఆరాధన చేయాలి, ఎందుకు చేయాలి అని శిష్యునికి ఒక సంశయం ఏర్పడిన తర్వాత ఆ సంశయ నివృత్తి ఎలా జరగాలి, దానికి గురువుగారు ప్రతి విషయానికి శిష్యునికి చక్కగా వివరిస్తూ చెప్తున్నప్పుడే శిష్యుని యొక్క జ్ఞానం వృద్ధిలోకి వస్తుందని. లేకపోతే శిష్యునికి గురువును ఆశ్రయించిన ఏ విషయం మీద అవగాహన లేకుండా ఉంటుంది. కేవలం ఇప్పుడు గురువుగారుకి శిష్యులు వెళ్ళి ఉపదేశం తీసుకోవాలి, ఇది శాస్త్రీయమే, ఇది ధర్మమే. గురువుగారు ఒక మంత్రాన్ని శిష్యులకు చెప్పాలి, ఇది కూడా ధర్మమే, శాస్త్రీయమే. ధ్యానం అవసరమే, జపం అవసరమే, విగ్రహాధన అవసరమే, అన్నీ కూడా అవసరమే. కానీ ఆధ్యాత్మిక విషయాలు కూలంకుషంగా అన్ని విషయాలను వివరించి చెబుతున్నప్పుడే శిష్యుని యొక్క జ్ఞానవృద్ధి కలుగుతూ ఉంది. అలాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి విషయమైన శిష్యునికి అవగాహన కల్పించడమే జరగాలి. కానీ ఈ ఆధునిక కాలంలో చూస్తే గురువుగారికి చాలామంది శిష్యులు ఉంటారు. సంవత్సరం నాడు ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి, అక్కడ భజన కార్యక్రమాలు, ఆరాధన కార్యక్రమాలు జరుపుకొని భోజనాలు చేసుకొని ఇంటికి వెళ్తున్నారే తప్ప సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ శిష్యులకు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత రావడం లేదు అని. కానీ గురువు యొక్క లక్షణాలలో ఒక గురువు మౌనంగా ఉంటాడు, ఒక గురువుగారు గలగల మాట్లాడుతూ ఉంటాడు, ఒక గురువుగారు కర్మకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు, ఒక గురువుగారు జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. గురువులలో మౌనంగా ఉండే స్థితి కూడా గురువుగారుల ఒక లక్షణాలు ఉంటాయి. అది కూడా ఒక్కొక్క గురువుగారు మౌనంగా ఉండడము కూడా సహజమే, అది సరైనదే. కాకపోతే అందరూ గురువుగారులు మౌన ప్రదర్శన చేస్తే శిష్యులకు ఏ విషయాలైనా ఎట్లా తెలుస్తాయి అని. అందుకే శిష్యులకు జ్ఞానవృద్ధి కలగాలి. అసలు జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా, లేదా కర్మ వల్ల మోక్షం వస్తుందా, అసలు ఏం చేస్తే మోక్షం వస్తుందా? గురువుగారు చెప్పినటువంటి కేవలము ఒక అక్షరాల పూర్వకమైనటువంటి మంత్రం, మరో మంత్రం చాలా గొప్పది, మంత్రశక్తి చాలా గొప్పది. గురువుగారు తను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అంటే ఆ యొక్క మంత్రసిద్ధిని వారి గురువుగారు తను సిద్ధిని పొంది ఉంటాడు కనుక అలాంటి సిద్ధి పొందినటువంటి మంత్రాన్ని శిష్యునికి ఉపదేశించడం చాలా గొప్ప విషయం. కానీ గురువుగారు కేవలం మంత్రాన్ని చెప్పడం వలనే శిష్యులకు అన్ని విషయాలు తెలుస్తాయా అని చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక సమస్య వచ్చింది, ఒక ధర్మ సంకటం వచ్చింది, అది ఎవరు తెలియజేయాలి? గురువుగారు ఏ విషయాలు చెప్పడం లేదు, కేవలము భజన కార్యక్రమాలు జరిపించుకోవడము, శిష్యులు వెళ్ళిపోవడము, గురువుగారు మరి తన ఆశ్రమంలో వసిస్తూ ఉండడం, ఇలా జరుగుతూ ఉంటే శిష్యులకు ఏ విధమైనటువంటి జ్ఞానవృద్ధి కలుగుతుంది? సాధన ద్వారా మోక్షం వస్తుందా? కొంతమంది కుండలిని యోగం, కుండలి వల్ల మోక్షం వస్తుందా? కుండలి వల్ల ఉపయోగం ఉంటుంది, సాధన ద్వారా ఉపయోగం ఉంటుంది, ప్రతి దాని ద్వారా ఉపయోగం ఉంటుంది. కానీ శిష్యులకు మోక్షం కావాలని గురువును ఆశ్రయిస్తే గురువుగారు కర్మపూర్వకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు. ఒకరు జపమాలతో జపం చేసుకోమంటారు, ఒకరు మంత్రసిద్ధిని పొందాలి అంటారు, ఒకరు కుండలిని యోగం చాలా గొప్పది అంటారు. ఇంతకు మోక్షానికి వీటికి మన సంబంధం ఉందా? మోక్షము తెలుసుకునేదే లేకుంటే సాధించుకునేదే, జ్ఞానానికి సంబంధించిందే కర్మకు సంబంధించిందే అన్న విషయాలు
శిష్యులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. అందుకే చాలా మటుకు ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలలో గురువుగారులు కేవలం మంత్ర ఉపదేశం చేయడమే తప్ప ఇలాంటి విషయాలు చెప్పడం లేదు. ఇది సబబేనా? ఇప్పుడు ఒక గురువుగారు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అంటే తను కొంతమంది శిష్యులకు ఉపదేశం చేస్తే ఆ శిష్యులు కూడా జ్ఞానవృద్ధిని పొంది మోక్ష మార్గాన్ని ఎరంగి అనేక సాధనల ద్వారా మరి ఆధ్యాత్మిక చింతన ద్వారా మనసును ఏకాగ్రతం చేస్తూ మరి వారు కూడా కొంత దైవ గురించి ఎరంగి ఆత్మ పరమతత్వాన్ని తెలుసుకొని వారు కూడా ఆ గురువుగారి యొక్క శిష్యులు కూడా గురువుగారుగా అవతరించే అవకాశం రావాలి. అప్పుడే ఆ పీఠానికి ఒక ప్రసిద్ధి ఉంటుంది అని. శిష్యులు గురువుగారిగా మారాలి, గురువుగారు మరి శిష్యులను ఏర్పాటు చేసుకోవాలి, మళ్ళీ వారి శిష్యులు కూడా మళ్ళీ గురువుగారుగా మారాలి. అట్లా గురు పరంపర కొనసాగుతూ ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే ఆధునిక కాలంలో చాలామంది గురువుగారు ఎలాంటి ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం లేదు. పురాణాలు వచించాలి, శాస్త్రీయమైనటువంటి విషయాలు చెప్పాలి, ఉపనిషత్తుల విషయాలను చక్కగా వివరించాలి, రామాయణము, మహాభారతము, భాగవతము, అష్టాదశ పురాణాల గురించి చెప్పాలి, అష్టసిద్ధుల గురించి, అష్టయోగాల గురించి అన్ని వివరించాలి. శిష్యునికి ఏ సంశయం వచ్చినా దాని తృణప్రాయంతో చక్కటి వివరణ ఇచ్చి సంతుష్టిని చేయాలి, జ్ఞాన వృద్ధిని కలిగించాలి, జ్ఞాన జ్యోతిని కలిగించాలి. గురువు అంటే జ్ఞానాన్ని అందించినటువంటి వాడు. మరి గురువే జ్ఞానాన్ని అందించకపోతే శిష్యుడు జ్ఞానవృద్ధిని ఎలా పొందుతాడు? గురువు యొక్క పేరు నిలబడాలి, పీఠం యొక్క పరంపర నిలబడాలంటే శిష్యునికి చాలా జ్ఞాన బోధ తెలియజేయాలి. అసలు ఆత్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి? శిష్యునికి ఒక విషయం ఈ సంశయం వచ్చి ఉంటుంది. ఇది ఎట్లా? ఆత్మ అంటే ఎక్కడుంటుంది, పరమాత్మ అంటే ఏమిటి? ఇదంతా తెలియజేయాలి. అన్ని విషయాలు మీద అవగాహన కలిగించినప్పుడే ఆ యొక్క గురువుగారికి మంచి ప్రసిద్ధి వస్తుంది అని. గురు పరంపరలో కేవలం అక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని ఇవ్వడంతోనే అయిపోయింది అని అనుకోవడము, శిష్యులు కూడా గురువు యొక్క మంత్రాన్ని తీసుకోవడం ద్వారానే ఇంకా అయిపోయింది, మాకు అన్నీ తెలిసినాయి అనుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మిక విషయాలు, లోతైన విషయాలు చాలా ఉంటాయి. అన్నీ తెలుసుకునే సాధన చేస్తూ ఉండాలి. సాధన ద్వారా ఏం జరుగుతుంది? కేవలం మంత్రపూర్వకమైనటువంటి ధ్యానంలో ఏవైనా విషయాలు, అంతర్గతమైన విషయాలు, ఆంతరంగికమైనటువంటి విషయాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? తెలియడం లేదా? ఆలోచించాలి చక్కగా. గురువుగారు అప్పుడప్పుడు ఆధ్యాత్మిక బోధనలు తెలియపరుస్తూ ఉండాలి. చక్కగా శిష్యులందరినీ కూడా ఏర్పాటు చేసుకొని, ఒక సమూహంగా ఏర్పాటు చేసుకొని అనేక విషయాలను, పురాణాలను, శాస్త్ర విషయాలను, అన్ని విషయాలను చెప్తూ ఉంటే తెలియని విషయాలు తెలుసుకొని శిష్యుడు పరిపక్వత చెంది ఆధ్యాత్మిక మార్గంలో మోక్ష సాధనకు అడుగులు వేస్తూ మోక్షం యొక్క విషయాలను, ఆత్మ పరమాత్మ విషయాలను, అన్నిటినీ భగవంతుని యొక్క అన్ని యొక్క విషయాలను, సర్వాంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడము. అసలు జీవుడు వేరు, దేవుడు వేరా? జీవుడు దేవుడు ఒకటేనా? లేదా జీవుడు దేవుడు ఎప్పుడు కలవరా అనే త్రిమాతాచార్యుల యొక్క విషయాలను కూడా చక్కగా వివరిస్తూ ఉంటే అనేకమైనటువంటి ఋషులు, మునులు, మునిపుంగవులు, మహానుభావులు, పీఠాధిపతులు, అనేక మంది గురువులు చెప్పినటువంటి విషయాలను అనేక ఉపమానాలతో శిష్యులకు తెలియపరుస్తూ ఉంటే శిష్యులకు చక్కటి జ్ఞానవృద్ధి కలుగుతుంది. అప్పుడే ఆశ్రమాలకు నేటి యువత మరి చేరుకుంటూ ఉంది. ఎక్కడ పోతున్నా ఈ గురుమార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక విషయాలను వచిస్తూ ఉంటే వాటి పట్ల యువత, నేటి ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆధ్యాత్మికను పొందాలి, గురువును ఆశ్రయించాలి, గురువు మార్గం తప్పకుండా ఉండాలి, గురు మార్గమే చాలా గొప్పది అని. బడి గొప్పదా, గుడి గొప్పదా? బడిలో గురువు ఉంటాడు, గుడిలో దేవుడు ఉంటాడు.
కానీ గుడిలో ఉన్న దేవుడిని కూడా తెలియాలి అంటే బడికి వెళ్ళాలి. ఆ గుడిలో ఏముంది, విగ్రహం ఉంది, అక్కడ ఏమేం చేయాలి, అన్ని విషయాలు గురువుగారిని అడిగితే. బడి అంటే కేవలము ఈ ఒకటే కాదు. బడి అంటే మరి ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్వహిస్తున్నటువంటి ఒక సమూహం అనేటువంటి విషయం అని చెప్పవచ్చు. గురువుగారు శిష్యులకు బోధిస్తున్న క్రమాన్ని మరి బడి అని పేర్కొంటున్నాం. ఈ స్కూల్లో అయినా ఈ బడిలో అయినా కూడా గురువుగారే అన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తాడు. అక్కడ ఆధ్యాత్మిక గురువుగారు కూడా వారి శిష్యుల యొక్క మనోనివృత్తిని కలిగిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక చింతన అవలంబించేటట్టు చేస్తాడు. అనేక విషయాలను వంట పట్టిస్తూ ఉంటాడు. గురువు యొక్క ఉన్నత స్థితిని తెలియజేస్తూ ఉంటాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయం మీద గురువుగారికి చక్కటి అవగాహన ఉండాలి. గురువుగారు కూడా చాలామంది మౌనాన్ని వీడి, కొందరు అవధూతలు మౌనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది మౌనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. శిష్యులకు ఏ విషయాలు చెప్పడం లేదు. కేవలం భోజనాలకే పరిమితమా? కేవలము ఒక మంత్రము చెవిలో చెప్పినంత మాత్రాన్ని గురు మార్గంలో అన్నీ తెలిసినట్ట అనే విషయాన్ని చక్కగా మనము తెలుసుకుంటూ ఉంటే గురువు తప్పకుండా అవసరం. ప్రతి ఒక్కరికి గురువు యొక్క ఆశ్రయం దొరకాలి. ఆ ఆశయంలో మరి వారు గురువు యొక్క విషయాలను తెలుసుకొని వారి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. గురువు యొక్క ఆశ్రమాలు శిష్యులతో కిటకిటలాడాలి. శిష్యులు జ్ఞానవృద్ధిని పొంది లోకోన్నతులుగా కావాలి. లోకంలో ఆధ్యాత్మిక వెలుగును నింపాలి. ప్రపంచానికి భారతీయ వెలుగు ఒక వెలుగులా వెలగాలి. పూర్వము ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ, మోక్ష మార్గం అనే విషయాలను కూలంకుషంగా శిష్యులు తెలుసుకునేటట్టు ఈ యావత్ భారతావనిలో హిందుత్వంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. నేటు ఆధ్యాత్మికం మించినది లేదు, ఆధ్యాత్మికం కన్నా వేరేది ఏది లేదు, గురు మార్గానికి మించినది వేరే లేదు. గురువు యొక్క ఆశ్రయం తప్పకుండా జరగాలి. గురువే ఈ లోకంలో జ్ఞానాన్ని కలిగిస్తాడు. గురువు లేకపోతే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు గురు సాంగత్యాన్ని చేరకపోతే ఆ జీవితానికి అర్థం లేదు అని గ్రహించి ఆధ్యాత్మికాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నము గురువులు నోరు విప్పి అనేక విషయాలను శిష్యులకు తరచూ ప్రవచనాల రూపంలో కానీ ప్రసంగాల రూపంలో కానీ మరి చెబుతూ శిష్యుల యొక్క జ్ఞాన వృద్ధిని కలిగించాలి అని కోరుకుంటున్నాం. హిందూ సమాజంలో ఆధ్యాత్మికం చాలా గొప్పది. ఆధ్యాత్మికానికి మించినది వేరే లేదు అని చెప్పవచ్చు. అందుకే ఆధ్యాత్మికము ప్రతి ఒక్కరూ అనుసరించేటట్టుగా, జ్ఞానవృద్ధిని వెలిగించేటట్టుగా గురువులు నిలవాలి. శిష్యులు కూడా జ్ఞానాన్ని మరి తెలుసుకొని మరి ఈ ప్రపంచాన్ని, ఈ హిందూ మతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికాన్ని ఈ యావత్ సృష్టికి మరి తెలిసేటట్టు చేయాలి అని కోరుకుంటున్నాను.